ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే బాబా ఈ అవ్యక్త మురళిలో ఏమేమి చెప్తున్నారంటే, చనిపోయిన వాళ్ళకి భోగు పెట్టడం, ఈ శ్రీమతం కూడా బాబా ఇవ్వలేదు. అదంతా కూడా దేహానికి సంబంధించింది. బాబా మొత్తం కూడా ఆత్మిక జ్ఞానం చెప్పారన్నమాట. మరి మనకి ఆత్మిక భాష అర్థం అవ్వాలంటే అవ్యక్త స్థితి చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే ఆత్మన స్థితిలో ఉంటామో అప్పుడు బాబా చెప్పిన ఆత్మిక జ్ఞానం అనేది మనకి అర్థమవుతుంది. చనిపోయిన వాళ్ళకి భోగు పెట్టి చాలా డబ్బులు, సమయం ఇదంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారనమాట. బాబా అయితే ఈ మురళీలు ఏం చెప్తున్నారంటే, అంత వ్యర్థ ఖాతాలో వేసేస్తానని అంటున్నారు, పుణ్యం అయితే రాదు అని చెప్తున్నారు. దీనివలన ఎందుకంటే బాబా అయితే చెప్పలేదు అలా. తర్వాత ఏమో చనిపోయిన వాళ్ళకి సమాధులు కట్టడం, అందులో కూడా చాలా వరకు డబ్బులు వ్యర్థమైపోతుంది, సమయం కూడా వ్యర్థమైపోతుంది. దానికి కూడా నేను పుణ్యం ఇవ్వనని చెప్తున్నారు బాబా ఈ అవ్యక్త మురళిలో. ఎందుకంటే ఇది ఎంతో విలువైన సమయము, చాలా తక్కువ సమయము. ఇలాంటి సమయంలో బాబా నుంచి శక్తిని తీసుకొని, జ్ఞానం తీసుకొని విశ్వ పరివర్తన కోసమే వాడాలి. కానీ ఇలా దేహ నియమాలు ఏం కూడా బాబా చెప్పలేదన్నమాట. అందుకని ఈ అవ్యక్త మురళిలు చదవండి అని చెప్పడానికి కారణం అదేని. ఇంకా మీరు ఈ కొద్ది సమయంలోని కూడా డబ్బుని, సమయాన్ని ఇలా వేస్ట్గా వ్యర్థం చేసుకుంటే ఇంకా పాపమే జమ అవుతుందన్నమాట. అందుకే మీకు అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుందన్నమాట. అసలు నిజంగా మనం ఆత్మని స్థితిలో ఉంటే ఏది సత్యం, ఏది అసత్యం అనేది మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటుంది. అసలు ఆ పొరపాటు కూడా చేయడానికి ఇంకా మనం మొప్పుకోమన్నమాట. అలా మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటారు బాబా అన్నమాట. ఆత్మని స్థితిలో లేకపోతే మాత్రం ఇంకా ఏంటి అంటే, ఇన్ని 145 కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, మరి వాళ్ళందరూ కూడా తప్పే చేస్తున్నారా అని అంటున్నారు. కానీ బాబా మురళిలో వేరుగా ఉంది, బయట మాత్రం వేరుగా జరిపించడం జరుగుతుందన్నమాట. అందుకని చెప్పడం జరుగుతుంది. మీరు ఇవి చదవండి. చదివితే బాబా ఏ సంవత్సరంలో, ఏ డేట్లో ఏవి చెప్పారని స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా చెప్పుకొని కూర్చుంటే ఇంకా వ్యర్థమవుతుంది, సమయం కూడా వేస్ట్ అవుతుందన్నమాట. అందుకని డైరెక్ట్గా ఈ మురళీలు చదివి అసత్యమేదో సత్యమేదో తెలుసుకుంటారని అనుకుంటున్నాము. లేదు, చాలామంది అంటున్నారు ప్రైవేట్ అట, గవర్నమెంట్ అట. ఒక మాతాజీ అన్నారు, ప్రైవేట్ అట, గవర్నమెంట్ అట. 2 మురళీలు ఉన్నాయంట. ప్రైవేట్ అంటే ఏంటి? అవ్యక్త మురళీలు. గవర్నమెంట్ అంటే సాకార మురళీలు కదా. అంటే ఏమంటున్నారంటే, టోటల్గా నలుగురితో నారాయణ, కులంతో గోవింద్ అని అనేస్తున్నారనమాట. కానీ అంత ఈజీగా తీసుకున్న సబ్జెక్ట్ అయితే కాదు. బాబా జ్ఞానమే ఇంత దాసివలసి వచ్చింది. అది ఎవరు బయటికి తీసుకొస్తారో, బాబాని ఎవరైతే ప్రత్యక్షం చేస్తారో వారు మాత్రమే ప్రారంధం పొందడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే అంత కూడా వ్యాపించడం జరుగుతుంది కదా. నిజంగా అయితే మరి బాబా ఇందులో సంకల్పాల సేవ చెప్పారు, మనస సేవ చేయమని చెప్తున్నారు. ఈ బోవులు, ఈ సమాధులు ఇవేవి లేవని అంటున్నారు. మరి ఇవే జరుగుతున్నాయి, ఇవే చేస్తున్నారు. మరి ఎవరిని నమ్మాలి? అవ్యక్త మురళిలో చెప్పిన విషయాలు అంటే బాబా చెప్పిన విషయాలు నమ్మాలా, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు చేసిన విషయాలు నమ్మాలా? ఒకసారి ఆలోచించండి.
ఇది తెలుసుకోవాలంటే ఆత్మల స్థితిలోనే ఉండాలి. అప్పుడే మనకి తెలుస్తుంది. లేదంటే నలుగురితో నారాయణ, కులంతో గోవింద ఈ డైలాగులేస్తున్నారనమాట. అవి మనకే నష్టమవుతుంది. ఎందుకంటే ఇది లాస్ట్‌లో ఉన్నాం కదా! ఎండింగ్‌లో ఉన్నాం మనం. ఈ కొద్ది సమయాన్ని కూడా సఫలం చేసుకుంటారని ఇంక వ్యర్థంగా ఈ సమాధులు కట్టుకొని, భోగులు పెట్టుకొని, చనిపోయిన వాళ్ళకి భోగులు పెట్టుకొని వాళ్ళ స్మృతిలో ఉండడం. అలాగే సందేశాత్మ ఇది కూడా మాయ అని చెప్తున్నారు మురళిలోని. ఇన్ని బాబా శ్రీమాతనికి ఇన్ని వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే మరి దీనిని ఏమంటారు? పాపకాతే కదా అంటారు. కాబట్టి మీ మీ విలువ ఏమి తగ్గిపోదు. ఏమి పదవులు ఏవి తగ్గిపోదు అవ్యక్త మురళిలు చదవడం వలన. అందులో ఏంటి అనేది మనకే తెలుస్తుందనమాట. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోతూ ఉండొచ్చు. ఇంకా పాపకాతని జమ చేసుకోకున్నా. అది ఈరోజు బాబా ఏం చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందాము. బామ్దాద చూశారు, ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ దగ్గరకు ప్రతి ప్రాంతానికి బామ్దాద చక్రం తిరుగుతున్నారు. సెంటర్కి మరియు ప్రవృత్తికి కూడా చక్రం తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరి సెంటర్లో ప్రతి ఒక్కరి ప్రవృత్తి స్థానంలో అక్కడక్కడ బ్రహ్మబాబా యొక్క చిత్రాలు చాలా చాలా పెట్టి ఉన్నాయి. అవ్యక్త బాబా యొక్క చిత్రాలైనా బ్రహ్మబాబా యొక్క చిత్రాలైనా చిత్రాలే ఈ చిత్రాలు కనిపిస్తున్నాయి. అయితే కేవలం చిత్రాన్ని చూస్తున్నారా? చిత్రాన్ని చూసి ప్రేరణ వస్తుంది కదా. బామ్దాద ఇంకేం చెప్పటం లేదు, కేవలం ఒకే మాట చెప్తున్నారు, ఫాలో చేయండి అంతే అని, ఆలోచించకండి అని. ఆయన ఏమంటున్నారు? బ్రహ్మబాబాను ఫాలో చేయండి, ఆయన చరిత్ర చూడండి అని అంటున్నారు. కానీ ఇలా పెద్ద పెద్ద ఫోటోలు తయారు చేసేసి ధనాన్ని సమయాన్ని వినియోగించుకొని వ్యర్థం చేసి ఎందుకు అలా చేస్తున్నారు అంటున్నారు. ఆయన ఫాలో అవ్వండి చాలు అంతే, అంతకు మించి ఇంకేమీ ఆలోచించకండి. ఎక్కువ ప్లాన్లు కూడా తయారు చేయకండి. ఇది కాదు అది చెయ్యాలి, ఇలా కాదు అలా కాదు ఇలా అని. బాబా ఏదైతే చేశారో అది కాపీ చేయడం కూడా రావటం లేదా మీకు? బాబా ఏది చేశారో అది కాపీ చేయడం రావట్లేదా? పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని ఎందుకు ఇలా సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు? ఆయన చరిత్రను చూడండి, ఆయన ఫాలో అవ్వండి చాలు. బాబా చుట్టూ తిరుగుతున్నారు కదా. ఎక్కడ సెంటర్లో తిరుగుతున్నారు, ప్రవృత్తికి కూడా చక్రం తిరుగుతుంది. ప్రవృత్తికి కూడా చక్రం తిరుగుతున్నారనమాట. మరి అలాంటప్పుడు ఈ పెద్ద పెద్ద ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నారని అడుగుతున్నారు బాబా. అందుకే బాబా ఏమంటున్నారు? మీకు బాబాను ఫాలో అవటం కాపీ చేయటం రావట్లేదా అని బాబా అడుగుతున్నారు. సైన్స్ అయితే ఫోటో స్టార్ట్ కాపీ యొక్క మిషన్ కూడా తయారు చేసింది. మిషన్ వచ్చింది కదా, ఇక్కడ ఫోటో కాపీ ఉంది కదా. బ్రహ్మబాబా యొక్క చిత్రం పెట్టుకుంటున్నారు, భలే పెట్టుకోండి, పెద్ద పెద్దవి పెట్టుకోండి. ఆ ఫోటోని కాపీ అయితే చెయ్యాలి కదా. బాబ్దాదా నలువైపుల చక్రము తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఇది చూస్తున్నారు, చిత్రంతో ప్రేమ ఉందా లేక చరిత్రతో ప్రేమ ఉందా అని. పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటున్నారు కదా, దానితో ప్రేమ ఉందా లేదంటే చరిత్రతో ప్రేమ ఉందా అని బాబా అడుగుతున్నారనమాట.